ఏడ్చాడు. ఏదో మాటలు మాట్లాడడంలో ముందుంటాడు. అరే బుద్ధున్న భారత పౌరుడిగా ఒక్కచోట ఓటు ఉండాలి కానీ 4 రాష్ట్రాల్లో ఓటు ఉంటుందా? సన్నాసి కాకపోతే సన్నాసి మాటలు మాట్లాడటం కాదు, ఏదో పెద్ద గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు మాటలన్నీ. నేనేదో నీతిమంతుడిని, సమాజ శ్రేయస్సు కోసం పుట్టినటువంటి ఏదో పెద్ద గొప్ప వ్యక్తులాగా మాట్లాడుతుంటాడు. అరే బుద్ధి లేని గాడిద, 4 రాష్ట్రాల్లో 4 ఓట్లు ఉండొచ్చా? అది తప్పు కదా, అది నేరం కదా. మరి అలాంటప్పుడు ఈవేళ ఓటు పోయిందని ఏడిస్తే ఎవడ బాధ్యత వహిస్తాడు? కాబట్టి మనిషిగా పుట్టినందుకు, అందులోని సెలబ్రిటీ, ఎంత భారతదేశం గర్వించేదగ్గ సెలబ్రిటీ అయ్యుండి ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదని నీకు తెలియదా? మరి తెలిసి ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? ఓట్లు పోతాయి, 4 ఓట్లు ఒకేసారి ఎగిరిపోతాయి. కాబట్టి ఒక్కోటే ఉండాలి ఎవరైనా సరే, ఎక్కడైనా సరే. కాబట్టి వీళ్ళ ప్రకాశ్ రాజు ఏడుపులో ఏం లేదు. ఆ ఏడుస్తూ కూడా మన ప్రధానమంత్రి గారు, భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టినటువంటి ప్రధానమంత్రి గారిని విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు. భయపడి తీసేసాడంట. ఈ సన్నాసి కోసం మళ్ళీ భయపడ్డం ఒకటి. బుద్ధి లేని గాడిద, ఎవరికి ఉపయోగం లేని దరిద్రుడు, ఇలాంటి వ్యక్తి కూడా మాట్లాడుతుంటాడు. ఇంత సెలబ్రిటీ హోదా ఇచ్చినటువంటి భారతదేశానికి నువ్వేం చేసావు? లేదు. తెలుగు ప్రజలలో ఎవరికైనా సాయం చేసావా చెప్పు? ఏమీ లేదు. ఏదో మాట్లాడుతుంటావు. ఎవడైనా మంచి చేసేవాడిని, దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉన్నావు. నువ్వు పొద్దున్న లెగితే పవన్ కళ్యాణ్ విమర్శిస్తావు. ఆయన జీవితమే సేవా దృక్పథంతో ఉన్నటువంటి జీవితం రా పిచ్చినా కొడక. బుద్ధి లేకుండా మాట్లాడి తెల్లారు లెగితే పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ, పవన్ కళ్యాణ్ ఏదో తక్కువ చేసి మాట్లాడాలని చూస్తే ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ ప్రపంచంలోనే బ్రహ్మాండమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ దేశంలో అద్భుతమైన నాయకుడిగా స్థిరమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు ఈవేళ పవన్ కళ్యాణ్ గారు. ఈ నీలాగా ఈవేళ ఉన్న ఓట్లు 4 ఓట్ల కోసం పోయి ఉన్న ఓట్లు పోగొట్టుకున్నటువంటి ఒక నిర్భాగ్యుడు అయిపోయి ఈవేళ ప్రకాష్ రాజ్ మారు, నీ జీవితాన్ని మార్చుకో, ప్రేమగా మలుచుకో, 10 మందికి సాయం చేయడం నేర్చుకో, పవన్ కళ్యాణ్ లాగా మంచి పేరు తెచ్చుకో. ప్రకాష్ రాజ్ అయితే మళ్ళీ జోకర్ కావాలనుకుంటే మీడియా ముందుకు వస్తాడో నాకు అర్థమైతలేదు. అసలు నరేంద్ర మోడీకి ప్రకాష్ రాజ్ ఎవరో కూడా తెలుసో తెలియదో కూడా నాకు తెలియదు. అట్లాంటి నరేంద్ర మోడీ ఎక్కడ అసలుకి? ఆయన ఏమంటారు, దేశం గురించి ఆలోచిస్తాడు. ఈయన ఓటు గురించి మరి దొంగలాగా ఈవిడొక తెలంగాణలో ఒక ఓటు, ఆంధ్రలో ఒక ఓటు, తమిళనాడులో ఒక ఓటు, బెంగళూరులో ఒక ఓటు పెట్టుకొని తిరుగుతూ ఎవరైనా తీసారన్న? అది ఓటు హక్కు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసేస్తారు, లైక్ ఆఫీసర్స్. ఆ నరేంద్ర మోడీకి ఏం సంబంధం అన్న? ఇంత బుద్ధి లేని ఏమంటారు, లైక్ అట్లాంటి పనులు చేస్తున్నా. ఒక యాక్టర్ వైజ్ చూస్తే ఒక మంచి ఫ్యాన్ నేను, కానీ పాలిటిక్స్ విషయంకి వస్తే నాకు తెలిసి తెలియకపోతాడో లేకపోతే కావాలని జోకర్ అయితే వెళ్తాడో నాకు తెలుస్తలేదు. కానీ అంటే సొంత నియోజకవర్గంలోనే లైక్ ఓటు హక్కు తీసేసారనంటే మరి ఎంత స్థాయి దిగిపోతే ఈ స్టేజ్కి వస్తాడని చెప్పేసి పర్సనల్గా నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి ఇప్పటి నుంచి అయినా కొంచెం మారి లైక్ ఎక్కడో ఒక సైడ్ ఉండి ఒక ఓటు హక్కు గురించి కొట్లాడి ఆ ఓటు హక్కు తీసుకొని ఒకటే దగ్గర స్టేబుల్గా ఉంటే తనకు మంచిది అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకనంటే రేపు అన్నట్టు పాలిటిక్స్కి వచ్చినా సరే నీకే 4-5 ఏమంటారో ఓటర్ ఐడీలు అవి ఉన్నాయి, నువ్వేం చెప్తావురా బాబా అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తారు కదన్నా. సో ఆల్రెడీ తెలంగాణలో తిరిగిండు, తెలంగాణలో జోకర్ అయిపోయిండు. ఆంధ్రాలో తిరిగిండు, ఆంధ్రాలో జోకర్ అయిపోయిండు. మొన్న ఢిల్లీకి వెళ్ళిండు, ఢిల్లీలో కూడా జోకర్ అయిపోయిండు. నాకు తెలిసి మళ్ళీ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో జోకర్ అవ్వాల్సింది అనుకుంటున్నావు. మరి ఏమనుకుంటున్నావు నాకు తెలియట్లేదు నిజంగా. ఎందుకనంటే ఇప్పుడు ఎవరు కావాలని చేయరు కదన్న. ఇప్పుడు ఈయననే కరెక్ట్ లేడు. ఇప్పుడు 4 ఓట్లు 5 ఓట్లు పక్క పక్కన వేసుకొని ఇట్లా తిరుగుతుంటే ఒక దొంగోడే రాజకీయాల్లో తిరుగుతున్నట్టు ఉంటుంది, అవునా కదా? అట్లాంటి వ్యక్తికి మంచి బుద్ధి చెప్పారు. అందుకనే బెంగళూరులో కూడా లైక్ ఆయన తీసేయడం అయినా సరే, ఓటు హక్కు తీసేయడం అన్నా అవంటికి కావాలి మంచిగా చేశారు. లైక్ నాకైతే నిజంగా మంచిగా అనిపించింది. ఆయనకు బుద్ధి రావాలన్నా మెయిన్. ఆ బుద్ధి రాకపోతే మాత్రం ఇంకా నీచంగా మాత్రం అని చెప్పేసి పర్సనల్గా నాకు అనిపిస్తుంది. అంటే మోడీ ఓడిపోతారని చెప్పేసి చాలామంది అన్నారు. ఆయన గెలుచుకుంటూనే వస్తారు, వీళ్ళు నోరు మూసుకొని ఉంటారు. అంటే జవహర్లాల్ నెహ్రూ అంటే మనకు పీఎంగా చాలా సంవత్సరాల వరకు చేసిండు. ఆయనను బీట్ చేసి కూడా ఈయన చేస్తున్నానంటే ఒకసారి అర్థం చేసుకుందాం మనం ఎవరు మంచిగా చేస్తారో. నిజంగా మోడీ లాంటి పీఎం మళ్ళీ మనకు దొరకడన్న, నిజంగా చెప్తున్నా. అట్లాంటి పీఎం సీట్లు ఉంటేనే మనకు మంచిది. ఇట్లా వాగే కుక్కలు వాగుతూనే ఉంటారు. అది ప్రకాష్ రాజ్ అన్నా లేకపోతే ఇంకోడైనా సరే వాగే కుక్కలు వాగుతాయని చెప్పేసి ఆయన పట్టించుకోడు. సో ఫస్ట్ అలా నాకేమనిపిస్తుంది అని అంటే ఆయననైతే ఎవరు బీట్ చేయరు.